వినాల్సింది ఈ బాలుడు. మనం చెప్పిన మంచి మాటలు వినడం లేదు. వాయుదేవా, ఇతడి అంతం తథ్యం. నాగరాజ వాసుకి తను అహంకారి, గర్విష్టి, అయినా తనొక బాలుడు. మనం అతనికి ఒక అవకాశం ఇవ్వడం మంచిది. అవును వాసుకి, వరుణదేవుడి మాటలు సముచితంగా ఉన్నాయి. అలాగే దేవేంద్ర, తను అప్పటికీ వినకపోతే నేనితన్ని వదిలిపెట్టను. ఇదేమిటి మీరంతా ఇలాంటి విచిత్రమైన రూపాలు ధరించి వస్తున్నారు? ముందొచ్చిన వాడు ఎద్దు, తర్వాత పొట్టేలు, ఇప్పుడు చూస్తే ఆకాశమంత పాము. అంటే మీరందరూ పశువుల్లాగాను జంతువుల్లాగాను జీవిస్తుంటారా? ఈ బాలుడికి ఇంకా అర్థం కావట్లేదు. అందుకే అహంకారం ఏమాత్రం తగ్గలేదు. ఆ అహంకారాన్ని అణిచివేస్తాను చూడండి. నాగరాజ వాసుకి, మీరు శాంతించండి. నేను నచ్చజెప్తాను ఈ బాలుడికి. బాలక, నువ్వు ఎవరినైతే అవమానిస్తున్నావో ఆయన నాగరాజైన వాసుకి. ఈ నాగరాజైన వాసుకి సాగరమథనం జరిగినప్పుడు మేరు పర్వమంతటి దివ్యము మహిమాన్వితము అయిన మహాపర్వతాన్ని కవ్వంగా ఉపయోగించడానికి తాడైనవాడు. అప్పుడు తనని ఒకవైపు దేవతలు పట్టుకుంటే రెండో వైపు అసురులు పట్టుకున్నారు. వాసుకి ధైర్య సాహసాలతో సాగరమథనం చేశాడు. దాని ఫలితంగా సముద్రం మనకి ఎన్నో అద్భుత కానుకలనిచ్చింది. అన్నిటికంటే ముందుగా బయటకొచ్చింది అత్యంత ప్రమాదకరమైన హాలాహలం. తరువాత దేవేంద్రుడి వాహనం ఐరావతం, గోమాత కామధేనువు, దివ్యాశ్వం, ఉచ్చశ్రవం, విలువైన కౌస్తుభమణి, కల్పవృక్షం, రంభ, ఊర్వశి, మేనకా వంటి అప్సరసలు, సంపదలిచ్చే శ్రీ మహాలక్ష్మి, మధుర కలశం, అపూర్వ సుందరి వరుణి, చంద్రుడు, దివ్య పారిజాత వృక్షం, శంఖం, ఆయుర్వేద ఫలం, అమృత కలశంతో పాటుగా ధన్వంతరి మహావైద్యుడు. అంతటి మహానుభావుడైన వాసుకుని అవమానించడం తప్పు బాలక, తప్పు. తనే సహకరించకపోతే సాగరమథనం అసంభవమయ్యేది. ఓ అవునా? ఆ సాగర మథనంలో అన్ని కానుకలు వచ్చాయా? చూడు బాలక, ఈ సూర్యదేవుడి ప్రచండ ప్రతాపం నుండి, అగ్నిదేవుడి మంటల బారి నుండి, వాయుదేవుడి వాయువుల వేగం నుండి, జల సంచారకుడైన వరుణదేవుడి శక్తుల నుండి నువ్వు తప్పించుకోలేవు బాలక. అర్థమైందా నీకు మా దేవతల శక్తి? అలాంటి మమ్మల్ని అవమానిస్తావా నువ్వు? అవమానమా? నేను ఎవరిని అవమానించలేదు. అమ్మ ఆదేశాల్ని పాటించడం కోసం మీ అందరినీ కాసేపు ఆగమన్నానంతే. మీకు అవమానం జరగాలంటే నేను మీ అందరినీ ఓడించాల్సి ఉంటుంది. మాతో పోటీ పడితే దాని ఫలితం నువ్వు ఊహించలేవు బాలక. ఫలితం గురించి ఆలోచించుకోవాల్సింది నేను కాదు, మీరు. మీరు మీ శక్తులన్నీ చూపించారు, కానీ నాతో యుద్ధం చేయడానికి అవి సరిపోతాయా? వయసు అనుభవాల్లో నీకంటే పెద్దవాళ్ళమైన కారణంగా నేను అంటే ఈ అగ్నిదేవుడు చెప్పేది వినడం మంచిది, మా దారికి అడ్డుతలవడం మంచిది. మేమంతా దేవతలం. మా శక్తులు అపారమైనవి. వాటిని ఉపయోగించి చాలా సులభంగా నిన్ను మేము ఓడించగలం బాలక. కలల్లోనేనా? నిజంగా ఓడించలేరు. మీ శక్తులన్నీ పటాపంచలైపోతాయి నా ముందుకొస్తే. ఈ బాలకుడు మంచి మాటలతో వినేటట్టు లేడు. తినను యుక్తితోనే లోబరుచుకోవాలి. నేను కుబేరుణ్ణి. నీతో ఈ వివాదాన్ని ముగించడానికి వేరే ఉపాయం చెబుతాను. దీంతో నీకు సమస్య ఉండదు, మాకు ఉండదు. నీకు సాగరమథనం గురించి చెప్పాను కదూ నేను. అదే వాసుకి సహాయంతో మనం కూడా
తాడాట ఆడుకోవచ్చు కదా. ఉమ్, ఆడదాం. నాకు కూడా తాడాట అంటే చాలా ఇష్టం. ఆనాటి మదనంలో సముద్రం నుండి ఎన్నో దివ్యమైన కానుకలు వచ్చాయి. మనం ఆడే ఈ ఆట విజయం సాధిస్తే వారికి ఏమి లభిస్తుంది? ఒకవేళ దేవతలమైన మేము విజయం సాధిస్తే నువ్వు మమ్మల్ని లోపలకు పంపించాలి. గెలుస్తారా? మీరు నాతో అసంభవం. నాగరాజా వాసుకి, ఈ పోటీకి ఒప్పుకోండి. తాడాటలో ఇతను తప్పకుండా ఓడిపోతాడు. తన మొండితనమే కాదు, మహాదేవుడి నిరీక్షణ కూడా అంతమవుతుంది. అప్పుడు వారు లోపలకు వెళ్ళగలరు. అటులనే ఈ వాసుకి ఇంకా కోపం చూపిస్తూనే ఉంది కనుక ఆ తలని నేను పట్టుకుంటాను. కోపాన్ని చిదిమేస్తాను. ఇంకా మీరందరూ దాని తోకని పట్టుకొని లాగండి. ఇది అమాయకత్వం కాదు, అహంకారం. అతిగా మిడిసిపడుతున్నాడు. నేను ఈ ఆటలో నీకు అన్యాయం జరగనివ్వను బాలక. అందువల్ల ఈ ఆటలో అగ్నిదేవుణ్ణైన నేను ఒక్క చేతి బలాన్ని మాత్రమే ప్రయోగిస్తాను. క్షణంలో ముగిసిపోతుంది ఈ ఆట. అగ్నిదేవుడి ముందర క్షణం కూడా ఆగలేవు నువ్వు. ఆరంభిద్దామా బాలక? అలాగే. అరే, ఇదేంటి ఒక అంగుళం కూడా కదలట్లేదు? మరింత బలాన్ని ప్రయోగిస్తాను ఇప్పుడు. నా బలం ముందు నిలబడలేడేనా? అరే, అప్పుడే మీరు లాగేస్తున్నారా? నేను ఇంకా మొదలే పెట్టలేదు. ఇప్పుడు నేను బలం ప్రయోగిస్తాను. అరే, ఇదేంటి ఈ బాలకుడు ఏకంగా నన్నే లాగేస్తున్నాడే? ఉండండి అగ్నిదేవా, నేను మీకు సాయంగా వస్తాను. అంతేనా మీ ఇద్దరి బలము? అగ్నిదేవుడు ఎవరినైనా మంటల్లో మాడి మసయ్యేలా చేస్తాడు. ఇంకా వాయుదేవుడా ప్రళయ మారుతాన్ని సృష్టిస్తాడు. బాలక, ఇంక నీ ఆటలు సాగనివ్వను, కాసుకో. చూద్దాం, ఆటలు సాగనివ్వండి మీరు లేక నేను. ఆశ్చర్యంగా ఉంది. ఇంత చిన్న బాలకుడికి అంత బలమా? తను అగ్నిదేవుడైన మిమ్మల్ని, వాయుదేవుడైన నన్ను కలిసి సవాల్ చేస్తున్నాడు. గట్టిగా లాగండి. అగ్నిదేవా, కాళ్ళు గట్టిగా పట్టుకోండి. వాయుదేవ, యుక్తి కాదు శక్తిని ఉపయోగించండి. మీ బలాన్నంతా ప్రయోగించండి. లాగండి. తమరు ఆదేశాలు ఇవ్వడం ఆపి సాయం చేయండి. మీరు ఆపి చూపించండి సూర్యదేవా. వారిలో వారే గొడవ పడుతున్నారు. ఇదే తగిన సమయం. చిన్న పిల్లాడితో ఆడి గెలవలేకపోతున్నారు. పైగా ఒకరినొకరు నిందించుకోవడం చూస్తుంటే ఈ డింబకుడు మా పరువు తీసేలా ఉన్నాడు. కుబేరా, ఎందుకలా చూస్తున్నారు? మీరు సాయం చేయండి. కనీసం మీరు వేసుకున్న నగలైనా వాటిని ఆపగలవేమో చూద్దాం. రండి, కాస్త సాయం చేయండి. అలాగే వరుణదేవా. లాగండి, గట్టిగా లాగండి. చేతులు నొప్పెట్టినా ఇంకా పర్వాలేదు. గట్టిగా లాగండి. లాగండి, గట్టిగా లాగండి. లాగండి. ఇంత పిల్లడికి అంత బలమా? ఆ బాలకుడేదో అదృశ్య శక్తులు ఉపయోగిస్తున్నాడు. మనం కూడా మన దివ్య శక్తుల్ని ప్రయోగిద్దాం.
ఇదేమిటి? నా కాళ్ళు మండుతున్నాయి. ఈ వేడికి నేను భయపడను. మా అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నేను దేనికైనా సిద్ధంగా ఉంటాను. ఇప్పుడు చూడండి నా శక్తి. ఏమైంది మీ దివ్య శక్తులకి? మీరిలాగే మీ దివ్య శక్తుల్ని ప్రయోగించిన పక్షంలో నేను అంతకు మించిన శక్తిని ఉపయోగించి మిమ్మల్ని మట్టి కరిపిస్తాను. ఈ పంచ్ ఎక్కడి నుంచి వచ్చింది? కాళ్ళు చల్లబడిపోతున్నట్టున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. పెద్దల్ని అవమానించడం పిల్లలకు దురదృష్టకరం స్వామి. తమ వరం వల్ల లభించిన పార్వతీదేవి పుత్రుడు దేవతలను పదే పదే ఎందుకు అవమానిస్తున్నాడు? నిజమే. ఆ బాలుడిలో మొండితనం క్రమంగా పెరుగుతూ పోతుంది. అది ఏమాత్రం మంచిది కాదు. ప్రభు, మీరు స్వయంగా ఆ బాలుడు పార్వతీదేవి పుత్రుడని దేవతలందరికీ చెప్పొచ్చు కదా. అప్పుడు ఈ యుద్ధం వెంటనే ఆగిపోతుంది. దేవి, ఆ భోళా శంకరులే మౌనంగా ఉన్నారు అంటే దీని వెనుక ఏదో ఒక పరమ లక్ష్యం ఉండే ఉంటుంది. నేనింక ఈ డింబకుడి అహంకారాన్ని ఏమాత్రం సహించను. అతనికి నా ప్రతాపం ఏంటో చూపిస్తాను. దేవతలారా, మీరింకా ఈ వాసుకిని వదిలిపెట్టండి. ఇదేమిటి? ఈ పామిలా వేడెక్కిపోతుంది. ఎన్ని ఎత్తులు వేసినా నేను దీన్ని మాత్రం వదలను. నేను ఈ బాధను ఏమాత్రం సహించలేను. చాలు, ఇప్పటికే ఎక్కువైంది. ఏకంగా భూమిని విభజించేశాడు. పాతాళం కనిపిస్తోంది నాకు. నేను అగ్నిదేవుణ్ణి. ఒకవేళ నేను కింద పడినా అగ్నిదేవుడి మీద ఏ ప్రభావం ఉండదు. కానీ ఈ బాధ నుండి బయటపడడం ముఖ్యం నాకు. లేకపోతే గాయపడక తప్పదు. నేను వారి చెడుని కోరుకోవడం లేదు. వీరి వల్ల భూదేవికి సమస్య రాకూడదు. అందుకే దీన్ని వెంటనే సరిచేస్తాను. ఈ దేవతలంతా ఓడిపోతున్నారు. ఇక నేనే ఏదో ఒకటి చేయాలి. ధన్వంతరి దేవా, ఎందుకు ఇలా జరుగుతోంది? తరుణోపాయం చూపించండి. ధన్వంతరి దేవా, ధన్వంతరి దేవా. మాతా, విషప్రభావం తగ్గేలా చేసి చూపిస్తాడు ఈ ధనవంతరి. ఓ
ధన్యవాదాలు ధన్వంతరి దేవా. నువ్వు చెప్పావుగా నన్ను ఎప్పుడూ రక్షిస్తానని. నువ్వు కూడా గుర్తుంచుకో. నేను అంటే మీ అమ్మ పార్వతి ఎల్లప్పుడూ నిన్ను రక్షిస్తుంది. అమ్మ ఆశీర్వాదంతో నా కళ్ళ మంటలు తగ్గిపోయాయి. నా మాటలు వినండి. మీరు కేవలం మీ బలాన్ని మాత్రమే ప్రయోగిస్తానని చెప్పారు, కానీ మీరంతా నా మీద మీ దివ్య శక్తుల్ని ప్రయోగించారు. బలము శక్తి రెండిట్లో నేను మీకంటే ముందున్నాను. అందుకే మీరు ఇలా మోసానికి పాల్పడ్డారు. వాసుకి నా మీద విషయాన్ని ప్రయోగించారు. ఇప్పుడు చూడండి దాని ఫలితం. ఇప్పుడు ఆ విషయం మన మీద పడొచ్చు. ఆ విషయం మన మీద పడేటట్టుంది. మీ తాడాట పూర్తయిందా? ఓడిపోయారుగా మీరంతా. ఇంకా వెళ్ళండి ఇక్కడి నుంచి. మేము ముందుకు వెళ్ళి చూపిస్తాం. ఈ నాగరాజు మన మీద పడేటట్టున్నారు. అరే అరే, తనేం చేస్తున్నాడు? నన్ను చుట్టుకుంటున్నాడు తను. ఓ అహంకార బాలక, ఇప్పుడు మమ్మల్ని ఆపు చూద్దాం. వెంటనే నన్ను కిందకి దింపండి. ఇప్పుడైనా తెలిసిందా బాలకా నీకు? మా దేవతల్ని అడ్డుకోవడం పిల్లలు ఆడే తాడాట కాదని. ఇప్పుడు అర్థమైందా నా శక్తి ఏమిటో? ఇది నీ అహంకారానికి శిక్ష. శిక్ష శిక్ష అనుభవించాల్సింది మీ దేవతలే. ఎందుకంటే మాత అనుమతి లేకుండా లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేశారు మీరు. పొగరుబోతు బాలక, నీ పొగరు అణిచివేస్తాను చూసుకో. విషప్రయోగం చేస్తాను నీ మీద. మా పుత్రుడు తానింకా బయటే ఉన్నాడు. తనక్కడ ఏం చేస్తున్నాడో ఏమిటో. ఏముంది, ఆటల్లో మునిగిపోయి ఉంటాడు. నా శక్తిని తక్కువ అంచనా వేసే తప్పు మాత్రం చేయకండి. మీ బంధనాల నుండి ఇప్పుడే బయటపడి చూపిస్తాను. నా దివ్య దండమా, వీరిని రేఖని దాటనివ్వకు. దీని పట్టు సడులుతోంది. ఇప్పుడు ఇదే సరైన సమయం. ఇప్పుడెవరు అడ్డుపడుతున్నారు మన మార్గానికి? చూడండి సూర్యదేవ, ఆ బాలకుని దివ్యదండం. ఆ బాలుడి దివ్యదండం కూడా మనల్ని అవమానించడమా? వెనకాడకండి, పదండి ముందుకు. ఇలా జరిగిందేంటి? ఈ దండం మనల్ని బందీలుగా మార్చేసింది. ఈ బాలుడి దివ్యదండం మన శక్తులను అడ్డుకునే సమస్య లేదు. మీరు సరిగా చెప్పారు. మన శక్తితో దీన్ని అడ్డు తొలగించాలి. మన బలాన్ని చూపించండి. ఆహా, ఇలా ఉయ్యల్లుగడం ఎంత ఆనందంగా ఉంది. ఆపదు, ఇంకా ఊపండి నాగరాజా.
కిందికి జారిపోతున్నాను. హ! ఇప్పుడు తన నోట్లో పడకుండా ఎలా తప్పించుకోవాలి? తప్పించుకోవడానికి ఏ ఉపాయమో తోచడం లేదు నాకు. స్వామి ఇంకా ఎందుకు రాలేదు? ఇంకా నిరీక్షించడం నా వల్ల కావడం లేదు. అయినా పార్వతి, నిరీక్షించడం కంటే స్వాగతం పలకడానికి ఏదైనా చేయొచ్చుగా. నేను ఆయన కోసం పాయసం చేయగలను. ఆ పాయసంతో నోరు తీపి చేసి నేను మా పుత్రుడి తీపి కబురు కూడా చెబుతాను. తరువాత మా స్వామితో కలిసి మా పుత్రుడికి అన్నప్రాసన కూడా చేయాలి కదా. మీరిద్దరూ ఇక్కడే ఉండండి. పాయసం నేనే స్వయంగా చేస్తాను. నేను నా చేతులతోనే తనకి తినిపిస్తాను. బయట మా పుత్రుడు ఎంతో అలసిపోయి ఉంటాడు కదా. నువ్వు అత్యంత శక్తి సంపన్నులైన దేవతలను సవాల్ చేసి చాలా పెద్ద తప్పు చేశావు. నేను ఇప్పుడే నా తేజంతో ఈ బంధాన్ని నుండి విముక్తున్నవుతాను. చూస్తుంటే ఇదేదో మహామాయిలా ఉందే. ఇది నన్నే, సాక్షాత్తు ఈ సూర్యుణ్ణే అడ్డుకుంది. ఎంతేనా మీ తేజస్సు? నా దివ్య దండాన్ని కూడా తప్పించుకోలేరా మీరు? విచిత్రంగా ఉందే. నేనేమిటి ఈ పసిబాలుడు ముందు ఓడిపోవడం ఏమిటి? పార్వతీదేవి పుత్రుడు తన పరిధిని మించి ప్రవర్తిస్తున్నాడు. తనని చూస్తుంటే నాకు ఆందోళన కలుగుతోంది. దీని ఫలితంగా తనకేదైనా ఆపద కలిగితే? దేవి, తమరి ఆందోళనకి కారణం నాకు అర్థమైంది. స్వామి, తమరు దేవతలందరికీ అతని గురించి ఎందుకు చెప్పడం లేదు? తను పార్వతీదేవి పుత్రుడని తెలిస్తే వెంటనే ఈ అనవసరమైన యుద్ధం దానికదే ఆగిపోతుంది కదా. చెప్పండి స్వామి. ప్రియా, ఆ మహాదేవుడే మౌనంగా ఉన్నారు. విష్ణుమూర్తి కూడా మౌనంగానే ఉన్నారు. ఇక ఇప్పుడు నేను అనవసరంగా కల్పించుకుని ఇదంతా చెప్పడం ఉచితం కాదు కదా. గుర్తుంచుకో, మహాదేవుడు విష్ణుమూర్తి మౌనం వహించడం వెనుక తప్పకుండా ఏదో కారణమే ఉండి ఉంటుంది. ఎంత కష్టపడ్డానో, ఆకలేస్తుంది. ఫలాలు తినకపోతే శక్తి రాదు. ఇదేమిటి? తను ఫలాన్ని కొరికితేనే ఇంతగా కంపిస్తుంది.
ఏమిటి ఈ ధ్వని? ఎందుకు ఈ భూకంపం? ఎంత పెద్ద దేహమో, ఎంత బాగుందో. శ్వేత గజం, ఆశ్చర్యం. చాలా విచిత్రమైన ఏనుగు, ఎంత పెద్దదిగా. స్వయంగా దేవేంద్రుడే వచ్చాడు మనల్ని రక్షించడానికి. ఇక ఆయన ముందు ఎక్కడ నిలబడగలడి బాలుడు? ఎవరు తమరు? ఫలాన్ని బాణంతో ఎగరగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అది నేను తింటున్నాను కదా. ఇంద్రుణ్ణి నేను, దేవరాజు ఇంద్రుడు. ఇప్పుడు నేను నీలోని అహంకారాన్ని పోగొట్టడానికి వచ్చాను. గుర్తుంచుకో, నీ మీద నేను ఏమాత్రం దయా దాక్షిణ్యాలు చూపించను. తప్పుకో నా దారి నుంచి, లేదా కఠిన దండనకు సిద్ధంగా ఉండు. దండన? దండన విధించేది నేను. మా అమ్మ ఆజ్ఞని పాటించకుండా అడ్డుకునే వారెవ్వరికైనా. ఎవరిలాగంటే అందరికంటే ముందు వృషభం, తర్వాత పొట్టేలు, నాతో యుద్ధం చేయడానికి వచ్చిన నాగరాజులాగా. ఐరావతమా, శాంతం వహించు. నీ సహనాన్ని ఎంత మాత్రం కోల్పోవద్దు. నేను ఇంకా నా శక్తి ప్రదర్శన మొదలు పెట్టనే లేదు. అప్పుడే వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. చాలు, ఇంతేనా దేవేంద్రుల వారి శక్తి? ఆపు నీ అధిక ప్రసంగం. నువ్వు నన్ను, దేవరాజు అయిన ఇంద్రుణ్ణి అవమానిస్తున్నావు కదూ. ఇంక బాలుడని భావించి నీకెలాంటి అవకాశము ఇవ్వబోను నేను. అవకాశం ఇవ్వమన్నదెవరు? తమరి ఇతర దేవతలందరిలాగా శక్తిని ఉపయోగించి చూడండి ఇంద్ర. అయితే అనుభవించు నీ ఈ అహంకారానికి తగినటువంటి ఫలితం. అయితే చూపించండి. దేవేంద్రుడు తన వజ్రాయుధాన్ని ఆవాహన చేస్తున్నాడు. వజ్రాయుధం ప్రచండమైన శక్తి ముందు ఈ బాలుడు ఎంత మాత్రం నిలబడలేడు. దేవేంద్రుడి ఈ అస్త్రం ఏవో మహత్తరమైన తేజస్సుని కలిగి ఉంది. కానీ దాని తేజస్సు ప్రయోగించినా నాకు ఏమాత్రం హాని కలిగించలేదు. వజ్రాయుధాన్ని అడ్డుకోగలిగాడు ఈ బాలుడు. ఇతడికి విలక్షణ శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు నా దెబ్బ ఎలా ఉంటుందో చూడండి దేవేంద్ర. ఐరావతమా, శాంతించు. నీ సహనాన్ని ఏమాత్రం కోల్పోవద్దు. ఐరావతమా, స్థిరంగా ఉండు. ఎవరి బాలుడు ఏకంగా నాకే ఇంత పెద్ద సవాలుగా మారాడు? దేవేంద్రుడు అంతటి వాడిని కింద పడేలా చేశాడు ఈ బాలుడు. దేవేంద్రుడంతటి వాడే కింద పడేలా చేశాడు. మన దేవతలు ఎవరికి ఈ బాలుని ఎదిరించే శక్తి లేదా? తను విర్రవీగుతున్నాడు. పరిస్థితి నుండి బయటపడడానికి ఒకటే మార్గం ఉంది. సూర్యదేవ, వెంటనే చెప్పండి, ఏమిటి ఆ మార్గం? నరకాధిపతి యమధర్మరాజు. యముడా,
సూర్యదేవుడి ఉపాయం సమంజసమైంది వరుణదేవ. అన్ని పరిధుల్ని అతిక్రమించాడు ఈ డింబకుడు. మన దేవతల శక్తులన్నీ కలిసి కూడా తనని ఆపలేకపోయాయి. కానీ ఇప్పుడు ఎలాగైనా సరే ఇతన్ని ఆపడం అత్యవసరం. లేకుంటే తను మహాశివుని క్రోధాన్ని జాగృతం చేయగలడు. ఇతని విజయ గర్వాన్ని నశింపచేయటం మన అస్త్రాల వల్ల కాలేదు. కేవలం యముడి పాశం మాత్రమే ఈ బాలుని వశం చేసుకోగలదు. యమధర్మరాజు పాశం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ పసివాడని తప్పించుకుంటాడు. యమరాజా, మమ్మల్ని రక్షించండి. తను భయంకరమైన రూపంతో నన్ను భయపెట్టాలనుకుంటున్నాడు. కానీ అది మాత్రం జరగని పని. మా పుత్రుడికి బయట కాపలా కాసి కాసి ఆకలేస్తూ ఉండుంటుంది. చూడు బాలక, మాకు విముక్తి లభించింది. నిమ్మక, నీకు లోకా నుండి విముక్తినిస్తాను. నీ ప్రాణాలు హరించి ఇప్పుడే నీ అహంకారాన్ని అంతం చేస్తాను. అవునా? అంటే ఇప్పుడు గొప్పలు చెప్పుకోవడం మొదలు పెడతారా? అయితే చెప్పండి, దేవతల్లో మీ శక్తుల ప్రత్యేకత ఏంటో. ఇంకా ఇది చెప్పండి, మీరు మీ శక్తులతో నేర్పే గుణపాఠం గురించి కూడా చెప్పండి. నేను ఎంత మాత్రం భయపడను. మీరు కూడా మీ శక్తిని ప్రయోగించి చూసుకోండి. మూర్ఖ బాలక, నువ్వు ఎవరిని కవ్వించే దుస్సాహసం చేస్తున్నావో నా నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. మానవులైనా దానవులైనా సమయం ఆసన్నం కాగానే అందరూ నా పాశానికి దాసులు కావాల్సిందే. మరణానికి చిరునామా యమధర్మరాజుని. నీకు మరణం ప్రసాదించి నీతో పాటు నీ విజయ గర్వాన్ని కూడా అంతం చేస్తాను. అరే, తన శరీరం నుండి ఈ కీటకాలను ఉత్పన్నం చేసి నా మీదకి ప్రయోగిస్తున్నాడు. ఈ కీటకాల రోదలు నాకేమీ వినపడటం లేదు. నలువైపుల నుండి చుట్టుముట్టాయి నన్ను. ఇవెక్కడి నుంచి వచ్చాయి? ముందు వీటిని తరిమేయాలి.
ఈ దివ్య ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది? అది నా యమపాసం ప్రభావాన్ని కూడా ఎలా విఫలం చేసింది? ఈ కీటకాలు వాటికవే వెళ్ళిపోయాయి. చాలు, ఇప్పుడు మృత్యువు కూడా పరాజయం పాలైంది. మీరేమనుకున్నారు యమా? మీ భయంకరమైన రూపంతో నన్ను గెలుద్దామనా? గాలికి ఎగిరిపోయే కీటకాలను పంపించి నా ప్రాణాలు తీయగలనా? నాకు రక్షణగా మా అమ్మగారి శక్తులున్నాయి. ఎవ్వరూ నన్ను ఓడించలేరు యమధర్మరాజా. బాలక, మృత్యువు నుండి నువ్వు ఏమాత్రం తప్పించుకోలేవు. ఇప్పుడు చూడు. నారాయణ నారాయణ, పార్వతీమాత కుమారుడు కైలాసంలో ప్రళయం సృష్టిస్తున్నాడు ప్రభు. అది నాకు తెలుసు దేవర్షి నారద. అయినా ఈ పరిస్థితి ఎలా సంభవించింది దేవర్షి? ఏం చెప్పమంటారు ప్రభు? ఇదంతా శనిదేవుని కారణంగా జరిగింది. తను సారించాడు బాలుడిపై దృష్టి, తల తిరిగినట్టయింది సృష్టి. ఆ కారణంగానే బాలకుళ్ళో మొండితనం ఎంతగా పెరిగిందంటే అది అందరు దేవతలకి కూడా తల తిరిగేలా చేస్తుంది ప్రభు. అయినా దేవర్షి, ఆ శనిదేవుడు ఎక్కడికి వెళ్ళకూడదు కదా. తను కైలాసానికి ఎందుకు వెళ్ళాడు? అతడికి వెళ్ళాలనే ఆలోచన ఎక్కడి నుంచొచ్చింది? సకల దేవలోకాలు ఆనందం పొందుతున్నాయి తనని చూసి. కేవలం తమరు మాత్రమే చూడకుండా ఉండిపోయారు శనిదేవా. చెప్పండి దేవర్షి, ఎందుకు మౌనం వహించారు? ఒకవేళ తన పుత్రుడికేదైనా ఆపద సంభవిస్తే పార్వతీదేవి క్రోధం మిన్నుమూడుతుంది. అదే జరిగితే ఆ మహాదేవుడికి కూడా తనని ఆపడం చాలా కష్టంగా మారుతుంది. ఒకవేళ తను మీరే కారణమని గ్రహిస్తే మీరు పార్వతీ భయంకరమైన శిక్షకి గురికాక తప్పదు. ఓరి మూర్ఖ బాలక, నా పాశాన్ని ప్రయోగిస్తే అది విఫలం కాదు. ఓ, తను నన్ను బంధించేశాడు. ఇప్పుడు నా శక్తి ఏమిటో నీకే అర్థం అవుతుంది బాలక. బాలక, ఇప్పుడు నీకు నా నరకాన్ని చూపిస్తాను, చూడు. ఈ యమలోకం చాలా భయంకరంగా ఉంది. శిక్ష అనుభవించే వారి అరుపులు ఎంత భయంకరంగా ఉంటే వాటి అనుభవం ఇంకెంత దారుణంగా ఉంటుందో. నీకు అదే గతి పడుతుంది దుష్ట బాలక. ఇప్పుడు నేను ఈ యమపాసాన్ని నుండి ఎవరు రక్షించలేరు డింబక. నరకలోకంలోని అతి క్రూరమైన శిక్షలే నువ్వు అనుభవిస్తావు. అరే, ఏం జరుగుతుంది? ఇది నన్ను లోపలికి లాకెళ్ళిపోతుంది. నేను వెంటనే ఏదో ఒకటి చేయకపోతే ఈ యముడు నన్ను నరకలోకానికి లాక్కెళ్ళిపోతాడు. ఇతని పాసంలోంచి తప్పించుకొని పక్షిలాగా ఎగిరిపోవాలి. ఎంత భయంకరమైన పరిస్థితి! ఈ పసివాడు నరకలోక శిక్షలను తట్టుకోగలడా? ఏదో అరిష్టాన్ని తెచ్చే అదృశ్య శక్తి నా దగ్గరికి వచ్చే దుస్సాహసం చేస్తోంది. అమ్మా, నేను బాధని భరించలేకపోతున్నాను. ఏదో దారుణమైన శక్తి ధూమకేతువులాగా కమ్ముకొస్తోంది. దానికి తన వినాశనం అంటే భయం లేదా?
నువ్వేం భయపడదు మాత, నేను ద్వారాన్ని రక్షిస్తాను. నేను మిమ్మల్ని సేవించడానికే కదా వచ్చింది. నేను నా యమలోకాన్ని సర్వనాశనం చేస్తాను. చూడండి యమధర్మరాజా, ఇప్పుడు మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది, తమరు కూడా నన్ను అడ్డుకోలేరని. నా పాసాల నుండి తనేలా బయటపడ్డాడు? ఆ పొగ తనంతట తానే ఉపశమించడం మంచిదైంది. మాత ఆదేశాలను పాటించకుండా అడ్డుపడే ప్రతి అవరోధాన్ని నేను నాశనం చేస్తాను. యమధర్మరాజా, నేను మిమ్మల్ని మీ దున్నపోతు మీద నుంచి కింద పడేలా చేస్తాను, చూసుకోండి. ఈ తేజస్సు నన్ను కమ్ముకుంటోంది. యమరాజా, ఇదెలా సాధ్యమైంది? నేను యమధర్మరాజుని, అందరినీ పాశంతో బంధించేవాణ్ణి. కానీ ఈ బాలుడే నన్ను బంధించి ఓడించాడు. యముడంతటి వాణ్ణే ఓడించిన ఈ అసాధారణ బాలు నుండి మనల్ని రక్షించగలవారెవరు? ఇప్పుడు తన నుండి రక్షించడానికి వేరే ఏదైనా ఉపాయం ఆలోచించాలి. ఈ సమస్యకు ఒక్కటే పరిష్కారం సూర్యదేవ. మహాశివుడు ధ్యానంలో ఉన్నారు. అందువల్ల మనం విష్ణుమూర్తి బ్రహ్మలకు మొరపెట్టుకోవాలి. ఓ విష్ణుదేవా, ఓ బ్రహ్మదేవా, మమ్మల్ని రక్షించండి. ఈ బాలుడు మా దేవతల ప్రతిష్టను మట్టిలో కలిపేస్తున్నాడు. దయచేసి మమ్మల్ని రక్షించండి ప్రభు. మమ్మల్ని కాపాడండి ప్రభు, మమ్మల్ని రక్షించండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయన. ప్రణామాలు విష్ణుదేవా. ఇప్పుడు మీరే ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే ప్రళయం సంభవిస్తుంది. మహాశివుడు ధ్యానంలో ఉన్నారు. తమరు వారి ధ్యానానికి భంగం కలుగకుండానే ఈ లోకాలన్నిటినీ ఈ విపత్తు నుండి రక్షించాలి. అలాగే బ్రహ్మదేవా, నేనీ బాలకుడికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాను. తనకి మహాదేవుడి గురించి తెలియచేసి ఈ అనర్థ కారణమైన యుద్ధాన్ని ఆపుతాను. నేను తమ వెంట వస్తాను విష్ణుదేవా. మనం ఇంకా ఆలస్యం చెయ్యడం మంచిది కాదు. పదండి ప్రభు. नारायणाय सुरमंडन मंडनाय नारायणाय सकल स्थिति कारणाय नारायणाय भवभीति निवारणाय नारायणाय प्रभवाय नमो नमस्ते. ఆహా, ఎంత అద్భుతమైన దృశ్యం! మీరు మిగిలిన వారికంటే భిన్నంగా కనిపిస్తున్నారు. ఎంత అపురూపమో! వీరెవరు? నాకు ఒక అద్భుతమైన కుమారుణ్ణి వరంగా ప్రసాదించండి. తను బ్రహ్మదేవుళ్ళ మహాజ్ఞాని, సరిగ్గా మీలాగే తేజస్వి, కార్యదక్షకుడు, మా పతిదేవుడు మహాశివుడు వంటి ప్రశాంతత చిత్తుడు కావాలి. ఆ శ్వేత కమలంలో 3 ముఖాలైన ఎవరు?
వీరిద్దరూ ఏం చేయడానికి వచ్చారు ఇక్కడికి? వీరు మిగిలిన వారిలా సామాన్య దేవతల్లా కనిపించడం లేదు. చూస్తుంటే నేను వీరితో మరింత భయంకరమైన యుద్ధం చేయాల్సి వచ్చేలా ఉంది. ఎంత నిరుపమాన సౌందర్యవంతుడు ఈ పార్వతీదేవి పుత్రుడు. అత్యంత ఆకర్షణీయంగాను మనోహరంగాను ఉన్నది తన రూపం. నా ఊహలని మించి ఎంతో అందంగా ఉన్నావు నీవు. వారు నన్ను ప్రశంసిస్తున్నారు. శుభమస్తు పుత్ర. నీ అపూర్వ వ్యక్తిత్వమే శక్తి, జ్ఞానం రెండిటి కలయికగా రూపొందింది. నిజంగా శివశక్తుల కలయిక. ఎంత శాంత, గంభీర, మాధుర్యం నిండిన సర్వం వీరిది. నాకు వీరెందుకో చాలా పరిచయస్తుల్లా అనిపిస్తున్నారు, ఆత్మీయులు అనిపిస్తోంది. అయినా నా జాగ్రత్తల్లో నేనుండాలి. ఒకవేళ వీరు కూడా నన్ను మాటల్లో మాయ చేసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే? నువ్వు నీ అహంకారాన్ని వదులుకుని నిన్ను నువ్వు గ్రహిస్తే ఎంత బావుండేది బాలక. అప్పుడు నువ్వు అడ్డుకుంటున్న మహాదేవుడెవరో తెలిసేది. అవునా? ఎప్పుడు అర్థమైంది మీరు నాకిన్నేసి ఆశీస్సులు ఎందుకు ఇస్తున్నారనేది. చిన్నపిల్లాడినని నన్ను పొగిడి బుజ్జగించాలని చూస్తున్నారా? అహంకారమే కాదు, ఇతని మనసు నిండా అపనమ్మకమే నిండి ఉంది. బాలక, నువ్వు చేస్తున్న దానికి నీ దగ్గర ఏదో ఒక కారణం ఉండే ఉంటుందని తెలుసు. కానీ మహాదేవుణ్ణి లోపలకు వెళ్లకుండా ఆపడం మంచి పని కాదు. వారిని వెళ్ళనివ్వు. ఇంకా మీరేం చెప్పనవసరం లేదు. నేను ఏం చేస్తున్నానో, అందుకు గల కారణం ఏమిటో నేను మీకెందుకు చెప్పాలి? ఇంతకీ ఆయనెవరు? లోపలికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? వీటితో నాకేం మాత్రం పని లేదు. నీకు ఇంతటి పంతం పనికిరాదు పుత్రా. మేము నీకంటే పెద్దవాళ్ళం. పెద్దల మాట వినడం పిల్లల కర్తవ్యం. పుత్ర, నీ మంచి కోరేవాళ్ళం మేము. అందుకే నీకు నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొండితనం అనేది వినయాన్ని నశింపచేస్తుంది. ఎక్కడ వినయం ఉండదో అక్కడ వినాశనం తప్పక ఉంటుంది. అందువల్ల నీ పంతాన్ని వదులుకో, లేకపోతే ఫలితం ఏదో ఒక దుష్పరిణామాన్ని కలిగిస్తుంది పుత్ర. మేమంతా నీ హితాన్ని కోరుతున్నాం. నీకు ఎలాంటి హాని జరగనివ్వకూడదనుకుంటున్నాం. అవునా? నిజంగానా? నాకు ఏ హాని చేయకూడదనుకున్నారా? మరి వీళ్ళ పశువులు నాతో వినోదం కోసమే యుద్ధం చేశారా? లేదు పుత్ర, యుద్ధం వల్ల ఎవరికీ ఏ లాభమూ ఉండదు. యుద్ధం అనేది కేవలం చెడును అంతం చేయడానికి చిట్ట చివరి ఉపాయం మాత్రమే. నిజమైన యుద్ధాన్ని ప్రతి వ్యక్తి తనలోని అహంకారం, క్రోధాలతో చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలా చేసినట్లయితే యుద్ధం దానికదే తప్పిపోతుంది. కనుక పుత్ర, మీ మాటలతో మభ్యపెట్టాలనుకోకండి. యుద్ధాన్ని తప్పించాలనే భావిస్తే ముందు మీరు, మీ దయకి పాత్రులైన వీరు నా పనికి అడ్డం తగిలేవారు కాదు. నా పని నన్ను చేసుకొనిచ్చేవారు. చూడు పుత్ర, ఇప్పుడు ప్రధానమైన విషయం ఒక్కటే. నువ్వు నీ పంతం వదలడం, మహాదేవుని లోపలికి వెళ్ళనివ్వడం. ఒకవేళ మీ అమ్మగారికి నువ్వు మహాదేవుణ్ణి లోపలకు రాకుండా అడ్డుకున్నట్టు తెలిస్తే వారు బాధపడకుండా ఉండరు పుత్ర. మా అమ్మగారిని వివాదంలోకి లాక్కండి. మొదటి నుంచి ఈ విషయం చెప్తూనే ఉన్నాను. నేను కేవలం మా అమ్మ చెప్పినట్టే చేస్తాను. వారి ఆదేశాన్ని నేను శిరస వహిస్తాను. ఆపు బాలక. బ్రహ్మదేవ, శాంతం వహించండి. నాకు నమ్మకం ఉంది, మనం ఈ బాలకుడికి బోధపరచడంలో తప్పక సఫలం కాగలము. సఫలమా? ఎలా సఫలం అవుతాం విష్ణుదేవా?
బ్రహ్మదేవా, విష్ణుదేవా, మీరెవరనేది నాకు తెలీదు. అందరిది అదే మాట. ఎన్నిసార్లు చెప్పేంత చెప్పమంటారు? మీరిలా మంచి మాటలతో వినేటట్టు లేరు. మీకు తగిన గుణపాఠం చెప్పి వెనక్కి పంపాల్సి వచ్చేటట్టుంది. మీ అదృష్టం బాగుండటంతో నా దండాన్ని తప్పించుకున్నారు. నా వల్ల మీకు ఏ నష్టం జరగకముందే వెళ్ళండి. ఇంకా చాలించు బాలక, మాతో సంఘర్షణ మంచిది కాదు. చెయ్యాల్సి వస్తే దేనికైనా సిద్ధమే. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మా అమ్మ ఆజ్ఞను పాటించడం కోసమే ఈ దేవతలతో చేసినట్టే మీతో యుద్ధం చేసి మిమ్మల్ని ఓడించే లోపే వెళ్ళండి ఇక్కడి నుంచి. ఈ బాలుడి పంతం ఇతని వివేకాన్ని నశింపచేస్తుంది. అందువల్లనే మమ్మల్ని కూడా అవమానిస్తున్నాడు. ఇప్పుడు గరుడా, మీరేమైనా చేయొచ్చు, కానీ ఈ బాలకుడికి మాత్రం ఏమాత్రం దెబ్బ తగలకూడదు. ఈ పిల్లవాడు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఇలాగే ఉంటే పరిస్థితులు చేయి దాటిపోయేలా ఉన్నాయి. నేను చూస్తాను నా నుండి మిమ్మల్ని ఎవరు రక్షిస్తారో. ఎంత పని చేశాడు ఈ బాలుడు? తన దండాన్ని నేరుగా నా మీదే ప్రయోగించడమా? తమ రౌద్ర రూపాన్ని చూపించి నన్నే భయభాంతుల్ని చేద్దామనుకుంటున్నారా? కానీ మీరు సఫలం కాలేరు.
చాలు 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 ఇప్పటి వరకు నీవు చేసింది చాలు బాలక అలక అలక అలక. మీ మాట అక్షరాల సత్యం. మీరంతా నాతో చేస్తుంది అతి కాక మరేంటి? నీ అహంకారం అన్ని పరిధుల్ని దాటిపోయింది. ఎందుకుంటదా అహంకారం? చూసుకోండి మీ కణాలందరినీ, దేవతలని, వారి పశువులని, అందరినీ మట్టి కనిపించిన వాడిని ఒంటరిగా అంత నా బలంతో. నాకైతే ఈ విషయం ఆశ్చర్యం. మీరిక్కడికి వచ్చారు, నేను లోపలికి వెళ్ళనివ్వకుండా ఆపాను. మీరేమో నాతో యుద్ధం చేయడం మానేసి ఎక్కడికో చెట్టు కిందకు వెళ్ళి కూర్చుని ధ్యానం చేయడం మొదలు పెట్టారు. మీరక్కడ విశ్రాంతి తీసుకుంటూ వీళ్ళందరినీ పంపించారు నాతో యుద్ధం చేయటానికి. అందరినీ ఒంటి చేత్తో ఓడించాను నేను. ముందే మీరు ధ్యానానికి వెళ్ళుంటే అసలు ఈ సమస్య వచ్చేదే కాదు. ఇప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని రేఖ దాటి ముందుకు వెళ్ళనివ్వను. ఎంతసేపు అయింది? మా పుత్రుడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో? అఖండ జ్యోతి క్రమంగా వెలుగు తగ్గుతోంది. అందులో నెయ్యి అయిపోయినట్లుగా ఉంది. ఎవరికి లోపలికి వెళ్ళే అనుమతి లేదు. అఖండ జ్యోతి అంటే శుభానికి ప్రతీక. అలాంటిది కొండెక్కబోయింది. నేను దీని పట్ల శ్రద్ధ వహించాల్సింది. బట్టలు లేనట్టున్నాయి. జంతు చర్మాన్ని కట్టుకున్నారు. ఉండటానికి ఒక ఇల్లు లేదు. పేరు అడిగితే అన్ని పేర్లు నావే అంటారు. మాయ మాటలు చెప్పేవాడిని మాయల మరాఠీ అనకాక ఏమంటారు? చూస్తుంటే తనెవరో మతి లేని వాళ్ళ ఉన్నాడు. మీరు ఆగని పక్షంలో నేను మీపై దాడి చేయక తప్పని పరిస్థితి వస్తుంది. నా దండాన్ని భస్మం చేశారైనా. ఎలా? ఈ భస్మం కూడా అలాగే ఉంది. డమరుకం నుండి వెలువడిన భస్మం ఇదే. ఇది మరాఠీ మాయనే. మీరు నా శక్తి లాక్కొని పెద్ద తప్పు చేశారు. అది నాకు మా అమ్మ ఇచ్చిన వరప్రసాదం. ఇప్పుడు ఫలితాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండండి.
మహాదేవా మహాదేవా మహాదేవా! ఆ ప్రచండ దివ్య త్రిశూలం నా పైకి దూసుకొస్తుంది. దాన్ని ఎలా ఆపాలి? దయచేసి చెప్పండి మాత, నేను మీ దుఃఖాన్ని దూరం చేస్తాను. నాకున్నదొక్కటే దుఃఖం. నేను ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తానో వారంతా నన్ను వదిలి వెళ్ళిపోతారు. అమ్మా, నేను మిమ్మల్ని వదిలి ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళను. నాకిప్పుడు మాతృత్వపు వాత్సల్యంలోని మాధుర్యం అర్థమవుతుంది. అమ్మా, నేను మీ రక్షణ కోసం పూర్తి సిద్ధంగా ఉన్నాను. నేను ఇప్పుడు ఎవరినైనా ఎదురించగలను. నేనిప్పుడు స్నానం చేయడానికి వెళ్తున్నాను. గుర్తుంచుకో, ఎవ్వరినీ లోపలికి రానివ్వద్దు పుత్ర. నేను వాగ్దానం చేస్తున్నానమ్మా, ఎవరిని లోపలికి రానిచ్చే ప్రశ్న లేదు. ఇది అర్థం చేసుకో. విశ్వంలో ప్రతి అణువులోనూ నేనే నిక్షిప్తమై ఉన్నాను. నిజమే, వీరు అన్ని చోట్ల ఉన్నారు. వీరిని గుర్తించడంలో నేను పెద్ద తప్పు చేయలేదు కదమ్మా. పుత్ర, మహాదేవా మహాదేవా! నా మనసులో ఏదో అనర్థం జరిగిందనే భావన ఎందుకు కలుగుతోంది? ఎంత విచిత్రం కాకపోతే ఈ దీపాలన్నీ ఒక్కసారిగా కొండెక్కడమా? అఖండ జ్యోతి కూడా రెపరెపలాడుతోందేమిటి? అది కూడా కొండెక్కేలా అనిపిస్తోంది. అందులో ఇంకా చాలా నెయ్యి ఉంది. అయినా ఎందుకు ఇలా జరుగుతోంది? స్వామి, ఎందుకు ఈ విధంగా జరుగుతోంది? ఎక్కడ ఏదో జరిగింది, అందుకే ఇలాంటి దుశ్శకునాలు ఎదురవుతున్నాయి. ఏమైంది పార్వతి? నువ్వెందుకింత కంపించిపోతున్నావు? మా పుత్రుడు, తనకేమీ జరగలేదు కదా? ఎక్కడున్నాడు నా పుత్రుడు? సురక్షితంగానే ఉన్నాడా? నీ పుత్రుడు బయటే ఉంటాడు. అక్కడే ఉండి ద్వారపాలన చెయ్యమని నువ్వే చెప్పావు కదా. మన కైలాసంలో వచ్చే ఆపదలేముంటాయి? అపోహలు వద్దు, నిశ్చింతగా ఉండు. నేను చెప్తున్నాను కదా, తనకేమీ కాదు, సురక్షితంగా మరి ఉంటాడు. నా మనసు ఎందుకు కీడు శంకిస్తోంది? ఇప్పుడు ఈ బాలుడి అంతం జరిగిన తర్వాత మహాదేవుడి ఆగ్రహం చల్లబడి యథాస్థితికి వస్తున్నారు. నేను ఏం చేస్తున్నాను, అందుకు కారణం ఏమిటనేది మీకెందుకు చెప్పాలి? నేను మొదటి నుండి నేను అందరికీ అదే తెలియజేస్తున్నాను. నేను మా అమ్మ మాట నిలబెడతాను. తన ఆదేశాన్ని ఏమాత్రం తోసిపుచ్చను. ఇప్పుడు మరణం కూడా నా చేతిలో ఓడిపోతుంది. ఎప్పటికీ మా అమ్మ శక్తే నన్ను రక్షిస్తుంది. ఎవరు నన్ను ఓడించే సమస్య లేదు. ఘోరమైన అనర్థం జరిగింది, కానీ అహంకారానికి ఫలితం తీవ్రంగానే ఉంటుంది. అహంకారం అనేది కేవలం ఆ అహంకారికి మాత్రమే కాదు పుత్ర, తన బంధుమిత్రులను కూడా బాధ పెడుతుంది. అనర్థం, దారుణమైన అనర్థం జరిగింది. ఎంత చిన్న వయసులోనే
ముద్దులలికే పార్వతీపుత్రుడికి ఇంత దారుణమైన మరణం సంభవించింది. ఎంతో గొప్ప భవిష్యత్తు ఉంటుందనుకున్నాము. ఇప్పుడు పార్వతీదేవి పరిస్థితి ఎలా ఉందో. పార్వతీమాత దుఃఖం గురించి నాకు ఆందోళనగానే ఉంది. పార్వతీదేవి, నీకు కలగబోయే దుఃఖాన్ని ఊహించుకుంటేనే నా మనసు తల్లడిల్లిపోతుంది. పార్వతీదేవి, నీ హృదయానికి కలిగే అపారమైన ఆవేదనని మేమెలా తగ్గించగలం? ఈ రోజు దేవతలందరూ ఘోరమైన అపరాధం చేశారు. వారి గొప్పల కోసం ఒక అమాయకుడైన బాలుడిపై దాడి చేసి తనకి ఈ పరిస్థితి కల్పిస్తారా? వారు చేసిన ఈ పనికి గాను దేవతలకు తగిన దండన లభిస్తుంది. ఎంత దారుణం జరిగింది తమరి వల్ల. తమరు దేవతల రాజు. ఆ పిల్లవాడిని మీరు పుజ్జగించి ఉండాల్సింది. కానీ తమర పిల్లవాడి కోపం మరింత పెరిగే కార్యాన్ని చేశారు. దాని ఫలితం ఇంత దారుణంగా మారిపోయింది. తమరిలా చేసి ఉండకూడదు. జరిగింది చాలా దుర్మార్గమైన పని. అన్ని పరిమితులను అధిగమించారు మీ దేవతలు. దీని ఫలితం మీరంతా అనుభవించక తప్పదు. ఇది అబద్ధం, అసంభవం. అలా ఎంత మాత్రము జరగదు దేవి. కానీ జరిగింది. తమరి వక్ర దృష్టి ఏదైనా చేయగలదు. ఇప్పుడు ఇది కూడా మీ వక్ర దృష్టి కారణంగానే జరిగింది. దాని ఫలితం మీరు మాత్రమే కాదు, దేవతలందరూ కూడా అనుభవించాల్సి వస్తుంది. దేవతలపైన మాత్రమే కాదు, అన్ని లోకాల మీద ఈ సంఘటన ప్రభావం ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. ఈ దీపాలన్నీ వాటికవే ఆరిపోవడం ఏదో పెద్ద అశుభానికి సంకేతంలా ఎందుకు అనిపిస్తోంది నాకు? గాలి బలంగా వేయడం వల్లనే ఈ దీపాలన్నీ కొండెక్కాయి పార్వతి. ఇంకా ఎన్నో ఆటంకాలు దాటి ఎంతో కఠినమైన తపస్సుల వల్ల నీకు ఆ పుత్రుడు లభించాడు. కనుక నువ్వు బాధపడటం సహజమే. కానీ నీ పుత్రుడికి ఏం జరగదు కనుక నువ్వేమీ బాధపడకు. అవును, నువ్వు ఇందాకేగా అతనిని కాపలా కాయమని బయటకు పంపింది. అయినా కైలాసంలో తనకి ఏ ఆపదైనా ఎలా వస్తుంది? నువ్విచ్చిన దివ్యదండం శక్తులు నీకు తెలియనివా? నా మాట విని నువ్వు ఎంత మాత్రం చింతించకు. ఇంకా ఈ కొండెక్కిన దీపాల్ని మేం మళ్ళీ వెలిగిస్తాం, సరేనా? అప్పుడు వాటిని నీ పుత్రుడికి చూపించవచ్చు. దాంతో నీ బాధంతా దూరమైపోతుంది, సరేనా? పద విజయ. నా హృదయం ఎందుకో కంపిస్తోంది. మనసు సమాధాన పడ్డం లేదు. ఏదో తీరని మనోవ్యత చుట్టుముట్టింది. దాని నుండి నేను తప్పించుకోలేకపోతున్నాను. జయ విజయులు చెప్పింది సమంజసంగానే ఉంది. నేను వెళ్ళి నా పుత్రుణ్ణి చూసి రావాలి. అప్పుడే నా మనసుకు ఊరట లభిస్తుంది. చూస్తుంటే ఈ పరిస్థితిని చూసి లక్ష్మీదేవి సరస్వతీదేవిలకు ఆగ్రహం కలిగినట్టుంది. వారు క్రోధంతో ఇటే వస్తున్నారు. దేవతల
దేవతలందరూ కలిసి వచ్చారు. అందరి ముఖాల్లోనూ పట్టరాని ఆగ్రహం కనిపిస్తోంది. నా దృష్టితో చూస్తే కనులు తండ్రి గారివే, కానీ ఆ సౌమ్యమైన మనోహరమైన చిరునవ్వు తమరిదే పార్వతీదేవి. ఎంత అందమైన చిరునవ్వు! అది 4 దిక్కులని ప్రకాశవంతం చేస్తుంది. ఇప్పుడు మీ దేవతలందరి కళ్ళు చల్లబడ్డాయా? ఇప్పుడు మీ దేవతలందరి కళ్ళు చల్లబడ్డాయా? కనీసం మీకైనా అర్థమవుతుందా? మీకు తెలుసా ఈ బాలుడెవరనేది? ఇప్పుడు మీ దేవతలందరి కళ్ళు చల్లబడ్డాయా? ఇప్పుడు మీ దేవతలందరి కళ్ళు చల్లబడ్డాయా? కనీసం మీకైనా అర్థమవుతుందా? మీకు తెలుసా ఈ బాలుడెవరనేది? అతను పార్వతీదేవి పుత్రుడు. పార్వతీమాత పుత్రుడా? ఇదెలా సంభవం? మహాదేవుడు బందీగా ఉన్నారు కదా. గజాసురుడి ఉదరంలో. నాకు తెలుసు అగ్నిదేవా. అదే సమయంలో పార్వతీదేవి తన పుణ్యక వ్రతం సంపన్నం చేసుకున్నారు. వారు పుణ్యక వ్రతం పూర్తి చేసి మా స్వామి శ్రీహరి నుండి తను తల్లయ్యే వరాన్ని పొందారు. తమరెంతో నియమ నిష్టలతో పుణ్యక వ్రతం పూర్తి చేశారు. స్వామి నుండి లభించిన వరం ఫలితంగా పార్వతీదేవి తన నలుగు పిండితో ఒక బొమ్మని తయారు చేశారు. ఆ బొమ్మే ప్రాణం పోసుకొని బాలుడి రూపంలో ప్రత్యక్షమైంది. ఆవిడ తన పుత్రుణ్ణి ద్వారకాపాలుడిగా నియమించారు. మహాదేవుడు కైలాసానికి వచ్చేలోపుగా పార్వతీదేవి మంగళ స్నానం ఆచరించడానికి వెళ్లారు. అందుకే తల్లి ఆజ్ఞను పాటించడానికి ఆవిడ కుమారుడు ఎవరినీ లోపలికి రానివ్వకుండా చూసుకోవటం మొదలుపెట్టాడు. దయచేసి ఆగండి. ఇక్కడ ఎవరికీ లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదు. అయినా మీరందరూ దేవతలై ఉండి కూడా చాలా చిన్న విషయాన్ని ఎంతో పెద్దది చేశారు. చివరికి ఆ బాలుడు తన ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. నంది, నేను నీకు నా వ్రతస్థలాన్ని రక్షించే బాధ్యతనిస్తున్నాను. నా వ్రతం పూర్తయ్యేంత వరకు ఎవ్వరూ లోపలికి రాకుండా చూసుకోవాలి. ఎవ్వరూ లోపలికి రాకుండా అంటే ఎవ్వరినీ రానివ్వకూడదు. తమ ఆజ్ఞ మాత. పార్వతీదేవి పుత్రుడు అంతమయ్యాడు. చాలా పెద్ద అనర్థం జరిగింది మా వల్ల. జరిగింది అనర్థం మాత్రమే. కానీ ఇప్పుడు ఏం జరగబోతుందో అది మీలో ఎవ్వరైనా కనీసం ఊహించగలరా? మీరందరూ కలిసి అతడిని రెచ్చగొట్టి అతనిలోని అహంకారం పెరిగిపోయేలా చేయటమే పార్వతీదేవి ప్రియపుత్రుడి అంతానికి కారణమైంది. కనుక మీ దేవతలంతా దోషులే. త్వరలో పార్వతీదేవి ఇక్కడికి తప్పక వస్తారు. తనిక్కడికి వచ్చిన వెంటనే జరిగిందే తెలుస్తుంది. తను ఎన్నో సంవత్సరాల కఠిన తపస్సుకి ఫలంగా తనకి పుత్ర సంతానం లభించిందో అతడి అంతానికి కారణం మీరని అర్థమవుతుంది.
నేనెందుకు చెప్తున్నానో అర్థమైందా యమధర్మరాజా? మీకు గుర్తుండే ఉంటుంది, భక్త మార్కండేయుడి ప్రాణాలను తీయటానికి మీరు వెళ్ళినప్పుడు మీకు మహాదేవుడిని ఎదుర్కోవలసి వచ్చింది. అప్పుడేం జరిగిందో గుర్తు చేసుకోండి. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం, చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం. బాలక, మానవలోకంలో నీ జీవితం సమాప్తమైంది కనుక నా వెంటరా. నేను యమధర్మరాజుని, నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాను. నీ మంత్ర జపాన్ని చాలించి బయటకు రా. నీ మరణానికి సంసిద్ధంగా ఉండు. నేను మానవలోకాన్ని వదిలి యమలోకానికి రాలేను. ఎందుకంటే మా తల్లిదండ్రులకు నా అవసరాలు చాలా ఉన్నాయి. నేను మహాదేవుడి భక్తుడను, అందువల్ల తమరు నన్ను తీసుకువెళ్ళలేరు. మహాదేవుడే నాకీ పని అప్పగించారు బాలక. ఆయుష్ పూర్తి కాగానే నేనందరికీ మరణాన్ని ప్రసాదించాలి. సమయం ఆసన్నమైనప్పుడు నా నుండి తప్పించుకోవడం ఎవరికి సాధ్యం కాదు బాలక. తను శివభక్తుడైనా సరే, విష్ణు భక్తుడైనా సరే, నా ముందు ఎవరైనా తలవంచక తప్పదు బాలక. అందువల్ల నువ్వు నా సమయాన్ని వృధా చేయొద్దు. నీ పట్టు వదిలి వెంటనే బయటకు రా. అయినా నీ ఉద్దేశం ఏమిటి బాలక? నువ్వు బయటకు రాకపోతే నేను నిన్ను నాతో తీసుకువెళ్ళడంలో విఫలమవుతాననుకుంటున్నావా? ఇప్పుడు ఈ యమపాసం నీ ప్రాణాలను బయటకు లాక్కుని వస్తుంది చూడు. ఇదెలా సంభవించింది? యమపాసం అగ్నిలో ఎలా దగ్ధమైంది? ఇది ఈ బాలుడి మాయోపాయమై ఉంటుంది. కానీ నేను తనకు తగిన శిక్ష విధించకుండా వదలను. యమరాజు తన పాశంతో శివలింగాన్న, అంటే మా స్వామిని స్పర్శించే దుస్సాహసం ఎలా చేస్తాడు? బాలక, నువ్వు ఎన్ని మాయలు చేసినా సరే నేను నిన్ను తీసుకువెళ్ళి తీరుతాను. నీకు మరణం తప్పదు బాలక. స్వయంగా అర్ధనారీశ్వరుడు ఈ బాలుణ్ణి రక్షించడానికి మహాదేవా, మహాదేవా, మీ త్రిశూలాన్ని ఉపసంహరించుకోండి, లేకపోతే అనర్థం తప్పదు. మృత్యుదేవుడే మృత్యువు పాలవుతాడు. మహాదేవా, మహాదేవా! గుర్తుంది కదా యమధర్మరాజా, ఆ సమయంలో దేవతలందరూ ఏకమై వచ్చి పార్వతీదేవి ముందు మోకరిల్లి మీరు లేకపోతే సృష్టి క్రమానికి విఘాతం కలుగుతుందని మీ గురించి ఎంతగానో ప్రార్థించారు కదా. అప్పుడు పార్వతీదేవి శాంతం వహించి మీకు పునర్జన్మనిచ్చారు. కాని ఇప్పుడు
ఇప్పుడు స్వయంగా తన కుమారుడే అంతమయ్యాడు. ఇప్పుడు తన క్రోధాగ్ని నుండి ఎలా రక్షించుకోవాలనేది ఎవరు మాత్రం చెప్పగలరు? స్త్రీలెవరూ కూడా తన భర్త బిడ్డలకు హాని కలిగించే వారిని ఎంత మాత్రం క్షమించలేరు. త్వరలో పార్వతీదేవి ఇక్కడికి వచ్చేస్తారు. అప్పుడు ఎవరు అడ్డుకోగలరు తనని? చెప్పండి. ఓ మహాదేవా, ఈ బాలుడెవరనేది మాకు తెలియదు. దేవేంద్ర, మీకు తెలియదు కదా తను పార్వతీదేవి పుత్రుడు అని. కాని నాకు తెలుసు కదా తను ఎవరనేది. ఈ పార్వతీ పుత్రుడు శివపుత్రుడు కూడా నాకు కుమారుడే. మేమిద్దరం ఒకటే ఇంద్రా. అందువల్ల నా పుత్రుడు మీకు కూడా పుత్రుడే. ఏ స్త్రీకైనా పరిపూర్ణతనిచ్చేది ఒక్కటే, అది సంతానం వల్ల కలిగే మాతృత్వమే. నాకు సంతానం లభించే అమూల్యమైన అవకాశాన్ని కల్పించండి ప్రభు. నేనెంత దురదృష్టవంతురాలిని. నేను తల్లినయ్యే అవకాశాన్ని నా నుండి దూరం చేశారు దేవతలు. ఇంత స్వార్థపరులు కాకండి దేవేంద్ర. ఒక తల్లి నుండి తన పుత్రుని వేరు చేసే ప్రయత్నం మానుకోండి మీరు. నా పుత్రుణ్ణి నాకు దూరంగా వెళ్ళనివ్వను, అలాగే మీకు కూడా దూరం కానివ్వను స్వామి. ఈ వ్రతం మీరు ఒంటరిగా చేయవలసి ఉంటుంది. మరి అంతటి సుదీర్ఘ కాలం మన ఎడబాటును సహించగలవా? ఒకవేళ పుణ్యక వ్రతానికి ఇదే అవసరమైతే తప్పకుండా సహిస్తాను స్వామి. ఏంటి ఈ ప్రకంపనలు? స్థిరత్వానికి ప్రతీక మహాదేవుడు. అన్ని లోకాలు వారి ఉదరంలోనే ఉన్నాయి. అలాంటి వారే స్వయంగా అస్థిరంగా మారిపోతున్నారంటే బయటి ప్రపంచంలో ప్రకంపనాలు ఉత్పన్నం కావడం సహజమే. ఈ అస్థిరత్వం కేవలం కైలాసం వరకు మాత్రమే పరిమితం కాదు. దీనికి తగిన పరిష్కారం లభించకపోతే ఈ అస్థిరత్వం యావత్ బ్రహ్మాండాన్ని ప్రభావితం చేస్తుంది. మనం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోవాలి. మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు. అక్కడే ఆగండి. పార్వతీదేవి నుండి తప్పించుకొని ఎక్కడ దాగుంటారు మీరు? లోకమాత కనిపెట్టలేని స్థలం ఎక్కడుంది? దిగంతాల వరకు ఎవరి దృష్టి సాగుతుందో, సకల సృష్టి ఎవరిలో నిండి ఉందో, ఆ పార్వతీదేవి నుండి ఎవరు ఈ సృష్టిలో ఏ ప్రదేశంలోనూ దాక్కోలేరు. ఆదిశక్తి అయినప్పటికీ పార్వతీదేవి తన శక్తులన్నింటినీ మర్చిపోయి ఒక సామాన్య గృహిణిలా తన జీవితాన్ని సాగిస్తున్నారు. కానీ తనకి నిజం తెలిస్తే, తన పుత్రుడు ఇక లేడని గ్రహిస్తే, తను మళ్ళీ తన శక్తులను గుర్తు చేసుకోవటానికి ఎక్కువ సమయం పట్టదు. అప్పుడు తనలో ప్రచండ క్రోధం జాగృతమవుతుంది. ఆ క్రోధాన్ని ఎదుర్కొనేంత సామర్థ్యం మీ దేవగణాల్లో ఉందా? ఎందుకంటే ఈ అనర్థం సంభవించడానికి కారణం మీ దేవతలు మాత్రమే. పార్వతీ మాత ఇక్కడికి వచ్చేస్తున్నారు.
పుత్రుడు ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడ దాక్కున్నాడు? ఏమైంది? ఈరోజు దేవతలందరూ ఇక్కడ సమావేశమయ్యారు. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి కూడా ఉన్నారు. అంతా సవ్యంగానే ఉందిగా. లోకాల్లో ఎక్కడ ఏ ఆపద వాటిలో లేదు కదా. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, మిగిలిన దేవతలందరికీ నా ప్రణామాలు. ఏ ప్రమాదం లేనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది? మీరందరూ కలిసి ఎంత పెద్ద అపాయం ఎదురైనా దాన్ని పరిష్కరించగలరు. అరే, మీరు కూడానా? ఏమైంది ప్రియబంధువులారా? మీ అందరి కన్నుల్లో కన్నీళ్ళెందుకు? ఎవరికైనా ఏదైనా ఆపద సంభవించిందా? అందరూ రావడం, అందరి ముఖాల్లోనూ దుఃఖాశ్రువులు. అందుకు కారణం ఏమిటి? ఎందుకెవరూ మాట్లాడడం లేదు? తప్పకుండా ఏదో పెద్ద ఆపద ఎదురైంది. నా మనసెందుకో కీడు శంకిస్తోంది. వెంటనే నాకు చెప్పండి, ఏం జరిగింది? తమకిది ఎలా చెప్పగలం పార్వతీదేవి? ఇప్పుడు జరిగిందేమిటో తెలిసిందంటే మీకు హృదయం బద్దలవుతుంది. అంతా కలిసి మీ మనసుని తూట్లు పొడిచారు. స్వామి, స్వామి ఇక్కడే ఉన్నారా? వారు నన్ను చూడగానే లేచి నా దగ్గరకు రావాల్సింది. మరక్కడలా ఒంటరిగా ఎందుకు కూర్చున్నారు? మరి మా పుత్రుడెక్కడా? పుత్రా, ఎక్కడున్నావు కుమారా? స్వామి, మీరైనా చెప్పండి. ఏమిటది? ఎవరి శరీరం అది? ఎవరి ఆ భూమిపై పడున్నది? ఇక సత్యం బయటపడక తప్పదు. దాన్నిప్పుడెవ్వరూ దాచిపెట్టలేరు. చేతులు కాళ్ళు ఎవరివి? ఎవరది? ఒకవేళ
చేయడానికే వచ్చాను, శుభాలు ఇవ్వడానికి వచ్చాను. నాకు చెప్పండి మాత, తమ వేదనకి కారణం? ఈ లోకంలో మీ బాధలన్నిటినీ తొలగించడానికే వచ్చాను. అమ్మా, నేను తమని వదిలి ఎక్కడికి ఎప్పుడూ వెళ్ళను. నేను ఎప్పుడు మీతోనే ఉంటాను. నేను వాగ్దానం చేస్తున్నాను.